ఇవాళ మనం చందమామ కథల నుండి అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. నరకుడు గొప్ప రాక్షసుడు. ఒకప్పుడు వాడు వరుణుని ఛత్రము, అదితి కుండలాలు, మేరువులో ఉండే మణిపర్వతము వీటిని హరించి వేశాడు. దీనివల్ల లోకానికి చాలా బాధ కలిగింది. ఈ సంగతి మహేంద్రుడు పోయి కృష్ణుని చెవిని వేశాడు. నరకుణ్ణి సంహరించడానికని కృష్ణుడు సంసిద్ధుడైనాడు. ఇది విని నరకుడు మురుడనేవాడిని పురికొల్పాడు. మురుడు ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతి. వాడు 5 తలల గల భయంకరుడు. జలస్తంభన విద్యలో ప్రవీణుడు. నీటిలో ఉండగా ఎవ్వరూ వాడిని జయించలేరు. అందుచేత శ్రీకృష్ణ భగవానుడు గరుడ వాహనం ఎక్కి ఆకాశ మార్గాన వచ్చి ఒక్క బాణం వేసేసరికి మురుడు నిద్ర నుంచి మేలుకొని నీటి నుండి పైకి లేచి త్రిశూలం చేత పట్టుకుని భీకరాకారంతో భూనభోంతరాళాలు దద్దరిల్లేటట్టు బొబ్బలు పెడుతూ వచ్చాడు. మహా ఉగ్రుడై మురుడు తన త్రిశూలం గురిపెట్టి గరుడునిపై తిప్పికొట్టాడు. కృష్ణుడు ఆ త్రిశూలాన్ని ఒక్క బాణంతో ముక్కలు ముక్కలు చేసి వేశాడు. వెంటనే మురుడు అలిగి కృష్ణునిపైన గద ఎత్తి విసిరాడు. కృష్ణుడు మళ్ళీ గద వానిపైన విసిరి దెబ్బకు దెబ్బ తీశాడు. చేసేది లేక మురుడు కృష్ణుని మీదకి ఎగసి రాబోయాడు. ఇది పనికిరాదని శ్రీకృష్ణుడు చక్రాయుధం ప్రయోగించేసరికి మురుడు ఒక పెద్ద పర్వతానికి మళ్ళీ నీటిలో కూలబడి ప్రాణం విడిచాడు. మురుడు కూలిపోగానే వాని 7 కొడుకులు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావనుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనేవాళ్ళు వీరిని సేనాధిపత్యం కింద రకరకాల ఆయుధాలు, అస్త్రాలు చేతపట్టి కృష్ణుణ్ణి ఎదుర్కొన్నారు. యోధానయోధులను తెగటార్చిన కృష్ణునికి వీళ్ళొక లెక్క. వాళ్ళు తెచ్చిన సాధనాలన్నిటినీ అవలీలగా ఖండించివేసి ఒక్క త్రుటిలో వారందరూ యమపురికి పంపించివేశాడు అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు. ఈ వైనం తెలిసి నరకుని శ్రీకృష్ణునిపైన పగపట్టాడు.